ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వ సృష్టిని సృష్టించిన గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ, నీకు వేలాది స్తోత్రాలు. మహోన్నతుడా, నీకు వందనాలు. నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే గాన ప్రతిగానాలచే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న గొప్ప తండ్రి, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, దినము తండ్రి మమ్మల్ని పోషిస్తూ సంరక్షిస్తూ నీ యొక్క కృపాక్షేమాన్ని మాకు అందిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నిన్నటి రాత్రి అంతయు తండ్రి, నిన్నటి దినమంతయు కాచి కాపాడి మరొక నూతన రోజును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు దేవా, మేము చేసే ప్రతి పనిలో, ప్రయాణంలో, ప్రయత్నంలో మీరు తోడై నడిపించండి దేవా. నీ యొక్క కృపాక్షేమాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ దినమంతయు దేవా, నీ నామానికి మహిమకరంగా, నిన్ను ఘనపరిచే విధముగా మా మాటలు, మా ప్రవర్తన, మా నడవడిక, మా జీవితము ఉండుటకు సహాయము చేయండి తండ్రి. గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్య గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. అవును తండ్రి, గొప్ప దేవా, మీ యొక్క తలంపులు ఉన్నతమైనవి తండ్రి. దేవా, మా తలంపులు తండ్రి, మా తలంపులకు మీ తలంపులకు, ఆకాశమునకు భూమికి ఎంత తేడా ఉందో, ఆకాశము భూమికి ఎంత ఎత్తులో ఉందో తండ్రి, మా యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు తండ్రి, ఆకాశంలో ఉన్నటువంటి ఎత్తైన స్థలములో ఉండే ఆలోచనలు తండ్రి. మా ఆలోచనలు ప్రభా దేనికి పనికిరావు యేసయ్యా తండ్రి. మా ఆలోచనల చొప్పున మేము నడిచినట్లయితే తండ్రి నాశనానికి దారి తీస్తాయి. కానీ మీ ఆలోచనల చొప్పున మేము నడిచినట్లయితే గొప్ప వెలుగుకరమైన మార్గంలో మేము నడవగలము తండ్రి. ఆ విధంగా మమ్మల్ని మీ యొక్క తలంపులు నడిపించగలవు తండ్రి. మా తలంపుల చేత మేము నిరాశ నిస్పృహలో కృంగి అక్కడే ఉండిపోయి నాశనానికి వెళ్ళేవారమే. కానీ నీ యొక్క గొప్ప తలంపులను అందిస్తూ, నీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తూ తండ్రి, నీ యొక్క ధైర్యంను మాకు చేకూరుస్తూ, నీ యొక్క అద్భుతమైన తలంపుల చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మీ త్రోవలు యేసయ్యా అద్భుతమైనవి తండ్రి. మా త్రోవలు తండ్రి పనికి మాలిన త్రోవలుగా ఉంటాయి. మీ యొక్క త్రోవలు మేము నడిచినట్లయితే వెలుగుకరమైన మార్గంలో వెళ్ళి అనేక మందిని వెలిగించే వారిగా ఉండే త్రోవలుగా మమ్మల్ని తండ్రి, ఆ త్రోవలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నీ యొక్క గొప్ప తలంపులకై, గొప్ప ఊహలకై, గొప్ప ప్రణాళికకై నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క గొప్ప తలంపుల చేత ప్రభా కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి, తోడై నడిపించండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో తండ్రి, వారి ప్రయాసలో మీరు తోడై నడిపించండి. మీ యొక్క గొప్ప తలంపులను ప్రభా వారికి అందించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తండ్రి, అది ఎలాంటి మొండి అనారోగ్యమైనను తండ్రి మీరు ముట్టి బాగు చేయగలిగిన గొప్ప దేవుడు. ఎందుకంటే తండ్రి, చచ్చిన లాజరు ప్రభా 4 రోజులు సమాధిలో ఉండగా లేపి ప్రభా సజీవునిగా నిలిపిన గొప్ప దేవుడవు తండ్రి, బ్రతికించిన గొప్ప తండ్రివి తండ్రి. నీకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు, సమస్తమును సాధ్యమే గనుక తండ్రి దేవా
మంచాన ఐసీలో హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి. పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా తండ్రి, ఎలాంటి పాపానికి చోటునియక యోసేపు వలె ప్రభా బహు జాగ్రత్త కలిగి జీవించే జీవితమును యవన బిడలకు అందించండి తండ్రి. దేవా, పెళ్లి కాని యవన బిడలను దర్శించండి తండ్రి. వారికి చక్కటి సంబంధాల చేత వివాహాలు జరుగుటకు మీరు కృప చూపించండి, సహాయము చేయండి తండ్రి. కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి. నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహించండి తండ్రి. భార్య భర్తల మధ్య సమాధానమును దయచేయండి దేవా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆర్థికంగా ప్రభు, ఆధ్యాత్మికంగా కృంగిపోయిన కుటుంబాన్ని లేవనెత్తండి. ఆర్థికంగా సహాయం అందించండి తండ్రి. రక్షణ లేక ఉన్న, మారు మనసు లేక ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ, మారు మనసును అందించండి తండ్రి. దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కోర్టు కేసులలో ప్రభా, గొడవలలో, భూమి తగాదాలలో ప్రభా, ఆస్తి గొడవలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కోర్టు కేసుల నుంచి కొట్టివేయండి తండ్రి. ఆస్తి వివాదాల నుంచి విడిపించండి. సమాధానమును, ప్రేమను అనుగ్రహించమని ప్రార్థించుచున్నాను తండ్రి. ఒంటరిగా ఉండి ప్రభా కృంగిపోచున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. దేవా, నీకే స్తోత్రాలు. నిరాశ, నిస్పృహలో కృంగి ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. దేవా, ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించగలిగిన ఏకైక దేవుడు మీరే గనుక తండ్రి, వారి ప్రభా ప్రతి విషయంలో మీరు తోడై తండ్రి వారిని నడిపించండి, సహాయము చేయండి తండ్రి. ఈరోజు దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరమును దయా కిరీటముగా అనుగ్రహించి ఉన్నారు. స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతే తండ్రి మీ క్షేమాన్ని దయచేయండి. ప్రతి క్షణము మీరు తోడై మీ కృపాక్షేమాన్ని దయచేయమని ప్రార్థించుచున్నాం తండ్రి. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. తోడై నడిపించండి. మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.